వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించి మద్దతిస్తున్న పక్షాలు దృష్టి సారించాయి. ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఇద్దరు బరిలోకి ఉంటే సెప్టెంబర్ 9న ఎలక్షన్స్ జరుగుతుంది. ఇది ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఉన్న బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినంత వరకు అభ్యర్థి ఎవరు ఉండాలి, దీనికి సంబంధించి ఇండియా బ్లాక్ ఒకవైపు, ఎన్డీఏ ఒకవైపు దీనికి సంబంధించి కొంత కసరత్తు చేస్తుంది. ఎవరు ఉండాలి అభ్యర్థి అని సంబంధించి దీనికి ఒక అడుగు ముందుకేసి ఎన్డీఏ అంటే బీజేపీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు, కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రధానమంత్రికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఏ బాధ్యతలు అంటే ఎవరు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశానికి సంబంధించి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు. సో వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి బీజేపీకి సంబంధించిన పక్షాలు, అదేవిధంగా మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ పరంగా ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశంపైన కొంత కసరత్తు జరుగుతుంది. ఈసారి మాత్రం ప్యూర్లీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాత్రమే బరిలో ఉండాలి. అంటే మొదటి నుంచి పార్టీలో ఉండే వ్యక్తి అయి ఉండాలి, సంఘ్ పర్వార్ ఓకే చేసిన వ్యక్తి ఉండాలి. వీటన్నిటికీ సంబంధించి ఓకే అయిన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఇతర పార్టీలకు సంబంధించి అంటే బీజేపీకి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలకు సంబంధించిన వారికి ఈ అవకాశం ఇస్తారు, వైస్ ప్రెసిడెంట్ అవకాశం ఇస్తారని మొదట కొంత చర్చ జరిగినప్పటికీ ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన వ్యక్తికి మాత్రమే 10 వస్తుందన్న విషయంపైన క్లారిటీ వచ్చింది. సో ఎవరికే అవకాశం ఉందంటే అనేక మంది పేర్లు మనకు వినిపిస్తున్నప్పటికీ, చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఈ దశగా కొంత ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రధానంగా మనకు వినిపిస్తున్న వాళ్ళ పేర్లపై మనం చర్చిస్తే, నరేంద్ర సింగ్ తోమర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ స్పీకర్గా ఉన్నారు. అతను మొదటి నుంచి కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తి, సంఘ్ పర్వార్కి సంబంధించిన వ్యక్తి కనుక అతని పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కర్ణాటక గవర్నర్గా ఉన్న చాంద్ గెహ్లాట్, అతని పేరు కూడా వినిపిస్తుంది. అతను కూడా మొదటి నుంచి బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ప్రస్తుతం కర్ణాటక గవర్నర్గా ఉన్నారు, ఆయన పేరు వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇంకొందరు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇద్దరు పేర్లు మాత్రం ప్రధానంగా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. సో ఈ ఇద్దరు పేర్ల మధ్యనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక ఇండియా బ్లాక్కి సంబంధించినంత వరకు ఎవరు బరిలో ఉండాలనే అంశానికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. నిజానికి పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూస్తే మాత్రం ఈజీగానే ఎన్డీఏకి సంబంధించి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఫిగర్స్ నేను ఒకసారి చెప్తాను. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే లోక్సభ, రాజ్యసభకు సంబంధించి 782 మంది ఈ ఎన్నికలో పాల్గొంటారు. అంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. వారిలో దాదాపు 400కు పైగా ఎవరికైతే మద్దతు లభిస్తుందో వాళ్ళు ఆ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికే అవకాశం ఉంది. ఇప్పుడు బలాబలాలు చూస్తే దాదాపు 400కు పైగా ఎన్డీఏకు బలం ఉంది. అంటే మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలతో కలిపి 400+ వాళ్ళకు ఓట్లు ఉన్నాయి కనుక వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ అంటే ఇండియా బ్లాక్ సంబంధించినంత వరకు 315 నుంచి అంతవరకు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఆ బ్లాక్ నుంచి అంటే ఇండియా బ్లాక్ నుంచి ఒకవేళ అభ్యర్థిని బరిలోకి దించినా గెలిచే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా అభ్యర్థిని మాత్రం బరిలోకి దింపుతామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పటికే టీఎంసీ, డిఎంకేకి సంబంధించిన నేతలతో కూడా కొంచెం చర్చించారు. అయితే మొదటగా ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే, ఆ అభ్యర్థిని చూసిన తర్వాతే ఇండియా బ్లాక్ సంబంధించిన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ కూడా 1-2 రోజుల్లో పూర్తి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. తన భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన అభిప్రాయాలను కూడా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు మద్దతు ఇస్తున్న, తనతో పాటు ప్రయాణిస్తున్న ఇతర పార్టీలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నిక మాత్రం అనివార్యంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలోకి ఉంటున్నారు, బీజేపీకి సంబంధించి కూడా పోటీలో ఉంటారు కనుక ఇద్దరు మాత్రమే బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. కనుక ఎవరు పోటీ చేసినా ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం మాత్రం ఎన్డీఏకి సంబంధించి అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు.